నేడు మునుగోడులో 5గురు మంత్రులు పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ మునుగోడులో పర్యటించనున్నారు. ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా మరియు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ జిల్లాల కలెక్టర్లకు నివేదిక తయారు చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినప్పుడు మునుగోడు అభివృద్ధికి, జిల్లా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కేసీఆర్ బుధవారం కేటీఆర్, ఇతర మంత్రులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవానీ. ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో 5గురు మంత్రులు పర్యటించనున్నారు. ఏదైతే పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు 5గురు మంత్రులు మునుగోడులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి గతంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల మేరకు దీనికి సంబంధించి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో మొత్తానికైతే మరి ఇటు కేటీఆర్ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడుని 20 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు చండూరుని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని ఇటు చౌటుపల్లి మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి మునుగోడు ప్రజలకు హామీ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 20 రోజులు దాటినప్పటికీ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి అభివృద్ధి చేస్తారని హామీ మాత్రం ఇచ్చారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు బీజేపీకి సంబంధించిన నాయకులు ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ మునుగోడు మంత్రుల పర్యటన మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మునుగోడు పర్యటనకు సంబంధించి ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో నిర్దేశం చేయడం ఇప్పటికీ నల్లగొండ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లకు మాత్రం నివేదిక తయారు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా మునుగోడు ఉదయం 11 గంటలకు మునుగోడు చేరుకొని ధనలక్ష్మి ఫంక్షన్ లో ఫస్ట్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి పనుల మీద, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల మీద సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మనం మునుగోడు మీద ప్రత్యేకంగా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే నివేదిక ఆధారంగా మంత్రులు దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మునుగోడులో అన్ని రకాల ఏర్పాట్లు మాత్రం పూర్తి చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా దీనికి సంబంధించి చొరవ చూపించడం జరిగింది. అదే ఈ మధ్య ఎప్పుడైతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారో ఆ క్రమంలో మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడానికి వెళ్ళిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే మునుగోడుని అభివృద్ధి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో, ఇచ్చిన హామీలు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మునుగోడుని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఇటు మంత్రులను కూడా పర్యటించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు మునుగోడు నియోజకవర్గం ఈ రోజు మంత్రుల పర్యటన మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అదేవిధంగా గతంలో రోడ్లు కావచ్చు, అదే ఇటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు తండాలు కావచ్చు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి మునుగోడు ప్రజలకి ఆంధ్ర వర్షం కురిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పర్యటన మాత్రం మునుగోడుకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. భవాని, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.